హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ రాజీ. ఈరోజు మనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు, లిక్కర్ స్కామ్ గురించి, అలాగే మనీ లాండరింగ్ కేసు గురించి, అందులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు అలాగే ఎమ్మెల్సీ కవిత గారు గురించి చూద్దాం. ఓకేనా? అయితే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అలాగే మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారంటే మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎక్కడ అరెస్ట్ చేశారండి అంటే ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో అరెస్ట్ చేశారంట. ప్లేస్ కూడా ఇంపార్టెంట్, డేట్ కూడా మార్చి 21, 2024 డేట్ కూడా ఇంపార్టెంట్. అరెస్ట్ చేశారనమాట. అయితే అప్పటికే 9 సార్లు సమన్లు జారీ చేశారట ఈ లిక్కర్ స్కామ్లో. కాకపోతే ఈయన ఒక్కసారి కూడా విచారణకు హాజరవ్వలేదన్నమాట. అయితే పదవిలో కొనసాగుతూ ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి సీఎం మనకి అరవింద్ కేజ్రీవాలే అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ మనకి బాగా. అయితే గతంలో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు సీఎం జయలలిత గారు, అలాగే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. కానీ వీళ్ళని కస్టడీలోకి తీసుకునే లోపే వీళ్ళు రాజీనామా చేస్తారనమాట. కాబట్టి వీళ్ళు రారు. ఈ బిట్కి ఎవరు వస్తారంటే పదవిలో కొనసాగుతూ అరెస్ట్ అయిన మొట్టమొదటి సీఎం మనకి అరవింద్ కేజ్రీవాల్ గారే అవుతారు. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన వాళ్ళంటే వీళ్ళు ముగ్గురు వస్తారు, అలాగే కేజ్రీవాల్ గారు వస్తారు. కానీ కొనసాగుతూ అరెస్ట్ అయిన వాళ్ళంటే కేజ్రీవాల్ గారు మాత్రమే వస్తారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ కస్టడీలోకి తీసుకున్న తర్వాత కూడా ఢిల్లీ గురించి ఈయన నీటి సరఫరాకు సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేశారట. ఇది కూడా ఇంపార్టెంట్. అరెస్ట్ అయిన తర్వాత కూడా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేశారండి అంటే నీటి సరఫరాకు సంబంధించిన ఉత్తర్వులు అన్నమాట. తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ పదవులకు మాత్రం చట్టపరమైన రక్షణ ఉంటుందట. అంటే అరెస్టు నుంచి రక్షణ. వీళ్ళని మాత్రం అరెస్టు చేయకూడదు. అలాగే వీళ్ళ మీద కేసు ఏదైనా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పదవిలోనే కొనసాగొచ్చు. కావాలంటే వీళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, లేదంటే పదవీ కాలం ఉన్నంత వరకు కూడా వీళ్ళు కొనసాగొచ్చు అనమాట. 361 ప్రకారం వీళ్ళకు ఉండే అధికారాలు అన్నమాట. తర్వాత కాకపోతే సీఎం, పిఎం మాత్రం ఇటువంటి రక్షణ లేదు. అరెస్టు చేయకూడదనే రక్షణ లేదు. అరెస్టు చేయొచ్చు, కానీ అలాగని వాళ్ళ పదవి నుంచి దిగిపోవలసిన అవసరం లేదన్నమాట. కానీ శిక్ష పడితే మాత్రం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం వీళ్ళకి శిక్ష పడితే మాత్రం ఈ పదవుల్ని వీళ్ళు కోల్పోతారనమాట. ఓకేనా? శిక్ష పడితేనే. నెక్స్ట్ మనకి కవిత గారు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఏంటో చూద్దాం. ఇవన్నీ హైదరాబాద్లో మార్చి 15న ఈడీ అంటే చెప్పుకున్నాం కదా మనం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసిందనమాట. మార్చి 15 హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఈవిడ 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తర్వాత 2020-22లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారనమాట. ఈవిడికి ఈ కేసుకి సంబంధం ఏంటో చూద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు యొక్క నేపథ్యం ఏంటో చూద్దాం. అసలు స్టోరీ ఏంటో చూద్దాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరిది? ఈంది, కేజ్రీవాల్ గారిది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందంటే 2021 నవంబర్లో న్యూ లిక్కర్ పాలసీ, నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టిందనమాట. అసలు మామూలుగా అయితే ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేట్ వ్యక్తులకి మద్యం షాపులను అప్పగిస్తుందన్నమాట. ఇందుకోసం లైసెన్స్ ఫీజులు అలాగే మద్యం సేల్స్పై ట్యాక్స్ని వసూలు చేస్తన్నమాట. కానీ ఈ పాలసీ ప్రకారం లిక్కర్ యొక్క రిటైల్ విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకొని లైసెన్స్ జారీలు అలాగే ట్యాక్సుల్లో అపరిమితమైన రాయితీలు ఇచ్చిందట. రాయితీలు ఇచ్చి మద్యం దుకాణాలు నడపడానికి ప్రైవేట్ లైసెన్స్దారులకు అనుమతి ఇచ్చేసిందనమాట. ఇది మనకి రాంగ్ అయిందనమాట. ప్రైవేట్ లైసెన్స్దారులందరికీ కూడా మద్యం దుకాణాలు నడపడానికి అనుమతి ఇచ్చింది. అయితే దీని ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలాగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయన్నమాట. ఇక్కడ నుంచి వీళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనమాట. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తమ సన్నిహితులకు బాగా లాభం జరిగేలాగా చేస్తున్నారనేసి పుకార్లు వచ్చాయి. తర్వాత మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీస్ యంత్రాంగం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఫిర్యాదు చేశారట. తర్వాత 2022లో ఈడీ అలాగే సిబిఐ కేసులు నమోదు చేశారనమాట. నెక్స్ట్ మనకి అప్పటి ముఖ్యమంత్రి అంటే 2021 ఈ పాలసీని స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు ఉన్నారు. ఆయనతో సహా 14 మందిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు దాఖలైందనమాట. 14 మందిపై
అవినీతి నిరోధక చట్టం కింద కేసు దాఖలైంది. ఇక్కడ ఈ వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్, మనీష్ సిసోడియా. అంటే 2021 న్యూ లిక్కర్ పాలసీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఉప ముఖ్యమంత్రి అన్నమాట ఆయన. ఆ వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే 14 మందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. తర్వాత ఈ దర్యాప్తులో ఏం తేలిందంటే మనీ లాండరింగ్ కూడా జరుగుతున్నట్టుగా సిబిఐ దర్యాప్తులో తేలిందనమాట. అయితే హైదరాబాద్కి చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఈ వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అరుణ్ రామచంద్ర పిళ్ళై గారు వాంగ్మూలం ఆధారంగా కవిత నేతృత్వంలో, కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో సౌత్ గ్రూప్కు లబ్ధి చేకూరుతుంది. అలాగే ఈవిడ ద్వారానే ఈయన ఎవరు అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ స్కామ్ చేశారనేసి తేలిందనమాట సిబిఐ దర్యాప్తులో. కాబట్టే ఈవిడ్ని కూడా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ అయినప్పటికీ ఈవిడ్ని, అలాగే సీఎం అయినప్పటికీ కేజ్రీవాల్ గారిని, వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఈ స్కామ్ గురించి అరెస్ట్ చేశారనమాట. ఓకేనా, ఇది మనకి అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనమాట. మనీ లాండరింగ్ అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనమాట, విదేశాలతో కూడా. ఓకేనా, ఇది మనకి ఈ స్కామ్కి సంబంధించి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మేలో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇచ్చారనమాట. ఓకేనా, కీప్ వాచింగ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, నేను అలా చెప్తూనే ఉంటాను. జీకే క్లాసులు ఫాలో అవ్వండి. మీకు త్వరగా రోజు చూస్తూ ఉంటేనే ఈజీగా ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు వదిలేస్తే మళ్ళీ ఎక్కువైపోతాయి, చూడడానికి కూడా కష్టమైపోద్ది. చూస్తూ ఉండండి. ఓకేనా, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.